అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక యూనిక్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. వెరీ యూస్ఫుల్ వీడియో టు ఆల్ అండి. ఓకే, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి మనకు గ్రూప్లో వచ్చిందండి. అవేర్నెస్ ప్రోగ్రామ్ కాటం అన్నీ కూడా. సరే, మనకు లింక్డ్ ఐటమే కాబట్టి ఒకసారి వచ్చాను నేను. చూడండి, విజయసాయి ఎద్దుగానుగా అండ్ నేచురల్స్, గ్రామం వెంకటాపూర్, మండలం ఘట్కేసర్, జిల్లా మేడ్చల్. మా వద్ద వేరుశనగ, కొబ్బరి, తెల్ల నువ్వులు మరియు కుసుమల గడ్డి నువ్వులు, ఆముదం, ఆవాలు అని తయారు చేయబడును. ఇది ఉన్నమాట ఇక్కడ ప్రోగ్రామ్. ఇది నా ఈ టైప్ సెకండ్ వీడియో అండి నాది. ఓకే, ఇప్పుడు చూద్దాం లోపల. ఓకే, చెట్లు బాగున్నాయి చూడండి. లోపల గ్రీనరీ ఉంది. మెయిన్ యూనిట్లో మొత్తము చాలా బాగా చేశారు ఏర్పాటు. అందరు జనం వస్తున్నారు, మెంబర్స్. జామ, సపోటా, కొబ్బరి, మునగ, సపోటా కూడా ఉందండి మంచిగా. చూడండి, ఇంట్రొడక్షన్ లాగా చూపిస్తున్నాను. కొబ్బరి, మునగ అన్నీ ఉన్నాయి. బత్తాయిలు అన్ని రకాలుగా, ఆరెంజెస్, పువ్వులు. చూడండి, ఇది ఒక సపరేట్ గార్డెన్, గ్రౌండ్ గార్డెన్ లాగా ఉందండి. చాలా మంచిగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. చెప్పండి. మిత్రుడు పేరారం శ్రీనివాసు. ఎస్. ఈయన విజయసాయి ఎద్దుగానుగా నూనె అని సంస్థ ఏర్పాటు చేసి గుడ్. మన వెంకటాపుర గ్రామం ఘట్కేసర్ మండలంలో చుట్టుపక్కల ప్రాంతాలకు ఆరోగ్యకరమైన ఎద్దుగానుగ నూనెను అందిస్తున్నాడు. ఎస్. ఈరోజు మన మిత్రుడు అలా గానుగ క్షేత్ర దర్శనానికి మనకు అవకాశం ఇచ్చాడు. మనం అందరం కొంత ఎద్దుగానుగల గురించి, వాటి వ్యవస్థ గురించి మాట్లాడుకొని, ఎద్దుగానుగ నూనె ఎట్లా తయారు చేస్తారో తెలుసుకొని, వాటితో వండిన ఆహార పదార్థాన్ని మనం సేవించి అన్న కృతజ్ఞతలు చెప్పి ఈ సమావేశాన్ని అట్లా ముందుకు తీసుకెళ్తాం. ఓకే సార్, మీ పేరు? నా పేరు కేశవ్. నేను ఎద్దుగానుగల అభివృద్ధి ప్రచారం కోసం పనిచేస్తున్నా. గుడ్, థ్యాంక్ యూ. ఓకే, చాలా మనం మన ఎద్దుగానుగ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే మనం ఒక ప్రశ్నతో మొదలు పెడుతున్నాం అన్నమాట. ఈ ప్రశ్న ఏంటంటే, దానికి ఏమైనా ఆధారం ఉందా అంటే అందులో అది ఆరోగ్యకరమైందా కాదా, ఇది మనకి ఎవరైనా చెప్పినరా అసలు మన నూనెలు ఎలాంటివి, దానికి ఒక శాస్త్రీయ దృక్పథం మనలో ఉందా, లేకపోతే మనం అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ప్రచార సాధనాలు చెప్తున్నాయని చెప్పి మనం వాడుతున్నాం అన్నది ఒక ప్రశ్న.
అయితే వ్యక్తిగత స్థాయిలో ఈ ప్రశ్న ఉంది. అయితే మనం ఒక దేశం కోణంలో చూస్తే ఎలా ఉందో ఒక నిమిషం తెలుసుకున్నాము. ఇప్పుడు దేశం స్థాయిలో చూస్తే మనము గత 30 సంవత్సరాలుగా వేరే దేశాల మీద ఆధారపడుతున్నాం అన్నమాట. 70% మన వంట నూనెల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. భారతదేశం వ్యవసాయ దేశం అయి కూడా, రైతులు ఉండి కూడా, మన దగ్గర పండించే సామర్థ్యం ఉండి కూడా మనం నూనెని ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది? కొన్ని లక్షల కోట్లు మనం ఎందుకు విదేశీ మారక ద్రవ్యాన్ని వేరే దేశాలకు ఇవ్వాల్సి వస్తుంది అన్నది ఒక మొదటి ప్రశ్న. అయితే మిత్రులారా, ఇప్పుడు వచ్చే నూనె ఎక్కడి నుంచి వస్తుందంటే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఉక్రెయిన్, యుఏఈ ఈ దేశాల నుంచి మనకి నూనె వస్తుంది, మనం తీసుకునే నూనె. అందులో కూడా ఎక్కువ చూస్తే పామ్ ఆయిల్ ఉందన్నమాట. ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మనం మన స్వావలంబన, మన దగ్గర తయారయ్యే నూనెల క్రమాన్ని మనం ఎట్లా కోల్పోయినామో ఇక్కడ మీరు చూడొచ్చు. 94లో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ అవ్వడం వల్ల అప్పుడు దాని మీద పన్ను తగ్గించారనమాట, నూనె దిగుమతి చేసుకోవచ్చు అని. ఇక మన పారిశ్రామిక వైఖరులకు అదే అలవాటైపోయి ఇప్పటి వరకు అదే కంటిన్యూ చేస్తున్నారు. అట్లా ఏమైందంటే మళ్ళీ 98లో కూడా నూనెలో కొంత కల్తీ జరగడం వల్ల న్యూఢిల్లీలో మనకు 3000 మందికి రోగాలు వచ్చినాయి, 60 మంది చనిపోయారు. అప్పుడు కన్జ్యూమర్స్ అందరిలో, వినియోగదారులు ఒక భయం తయారైంది. అరే, లూజ్ ఆయిల్స్ తింటే మనలో ఆరోగ్యం చెడిపోవచ్చు, కాబట్టి ప్యాకెట్ ఆయిలే తినాలి, కంపెనీ వాళ్ళు తయారు చేసిన నూనెనే మంచిది అన్న ఒక భావనను కూడా తయారు చేశాను అన్నమాట. దాంతోపాటు చిన్న చిన్న గానుగలు ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో యాక్సిడెంట్లో చనిపోవడం లాంటి వార్తలు కూడా మనం ఆ పాత న్యూస్ పేపర్ చూసి తెలుస్తుంది. ఈరోజు 2023 వరకు కూడా మన పరిస్థితి ఏంటంటే దిగుమతి చేసుకోవడం మీదే ఉంది. అయితే మాకు ప్రభుత్వం మీద కొన్ని ప్రశ్నలు ఏంటంటే 70%, 60% మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా 30 సంవత్సరాల నుంచి. ఇది క్రమక్రమంగా మనం ఎందుకు తగ్గించుకోలేము? మన దగ్గర ఎందుకు గింజలు తయారు చేసుకొని ఒక గ్రామాన్ని ఒక కేంద్రంగా చేసుకొని అక్కడే నూనె గింజలు తయారు చేయాలి, అక్కడే నూనె పట్టుకోవాలి, అక్కడే తినాలి. అంత సింపుల్ సొల్యూషన్ ఉంది కదా. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని అక్కడక్కడే చేసుకోవచ్చు కదా, మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలన్నది ఒక ప్రశ్న అన్నమాట. ఇప్పుడు మామూలుగా బయట కమర్షియల్ ఆయిల్స్లో ఇది అందరికీ తెలిసిన విషయమే. 90 డిగ్రీల సెంటీగ్రేడ్లో, 105 డిగ్రీల సెంటీగ్రేడ్లో, 240 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం తీసుకున్న క్రూడ్ ఆయిల్ని వేడి చేస్తారనమాట. దాన్ని వివిధ దశల్లో మాట్లాడతారు. డీగమ్మింగ్ అని, డీయాసిడిఫికేషన్ అని, బ్లీచింగ్ అని, డీకలరైజేషను, డీఆర్డరైజేషను, ఇలాంటి పలు దశల్లో నూనెని రిఫైన్ చేసి మన వంటింటికి వస్తుంది. ఇందులో NaOH లాంటి, ఫాస్ఫేట్ లాంటి కెమికల్స్ కూడా కలుపుతారు అన్నమాట. సో మనము వాళ్ళని అడిగినాం, కంపెనీ వాళ్ళని, మరి ఈ క్రమంలో నూనె దాని సహజ స్వభావాన్ని కోల్పోతుంది కదా, సహజంగా ఉండే విటమిన్లు అవన్నీ పోతాయి కదా అంటే మేము పైకెళ్ళి యాడ్ చేస్తామని వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు కన్జ్యూమర్కు అంటే వినియోగదారు కూడా మరి ఇదైతే సమస్య బాగానే ఉంది, మరి సొల్యూషన్ ఏంటి, సమాధానం ఏంటి? వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఉండాలి కదా వాళ్ళ కోణంలో చూస్తే. సో దానికి మేము ఏం చేసినామంటే, ఇది ఎద్దుగానుగా అన్నది మన 50 సంవత్సరాల క్రితం మునిగిపోయిన వ్యవస్థ, దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి దీనికి మళ్ళీ ప్రచారం కల్పించి దీన్ని ఈ సమస్యలకు పరిష్కారంగా చూపించాలన్న ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఎద్దుగానగలో చూస్తే 2 ఎద్దులు ఉన్నాయి, ఒక మగ మనిషి ఉన్నాడు, ఒక ఆడ మనిషి ఉంది. ఎక్కడ కరెంటు వాడే అవసరం లేదు, ఎక్కడ కూడా కాలుష్యం లేదు. ఇంత అందమైన వ్యవస్థని మనం ఎందుకు నిర్వీర్యం చేసుకున్నాం అన్నది కూడా ఇంకో ప్రశ్న మిత్రులారా. ఇప్పుడు చూస్తే ఇక్కడ కొన్ని ఫొటోస్లో మీరు చూడవచ్చు, ఇవన్నీ లైవ్ గానుగలు. ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో చూస్తే ఇప్పటి వరకు 90 ఎద్దుగానుగలని మనం ప్రచారంలోకి తీసుకురాగలిగినాము. 2019లో ఆరోగ్యదాయన అనే సంస్థలో మొదలైన ఒక ఎద్దుగానుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 90 ఎద్దుగానుగలకి తోడ్పాటు అందించింది. ఇప్పుడు మనం కమర్షియల్ ఎడిబుల్ ఆయిల్స్ ఎలా తయారు చేస్తారో అన్న విధానం ఇంతకుముందు చూసినాము. ఇప్పుడు ఎద్దుగానుగలో ఎంత సహజంగా జరుగుతుంది అన్నది ఇక్కడ చూద్దాం అన్నమాట. రైతుల దగ్గర నుంచి కానీ, ట్రేడర్ దగ్గర నుంచి కానీ మనం గింజలు కొంటాము, వాటిని శుద్ధి చేస్తాము. తర్వాత 3 RPM 3 రౌండ్లు నిమిషానికి 12 ఫీట్ల కర్రతోటి 3 రౌండ్లే తిప్పుతాం అన్నమాట. దానివల్ల నూనె వేడి కాదు. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ని మనం అప్లై చేయడం వల్ల మనకు వచ్చే నూనె చాలా సహజ సిద్ధంగా ఉంటుంది. దాని రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ, దాని యొక్క ఆరోగ్య లక్షణాలు కానీ కోల్పోకుండా ఉంటుంది అన్నమాట.
అదేం చేస్తుందంటే తర్వాత స్టెప్లో మనము ఆయిల్ని దాని ద్వారా వచ్చే కేక్ని రెండుగా వేరు చేసేసుకొని నూనెని 3 రోజులు ఎండకు పెట్టుకుంటాము. దాని మీద తెల్ల బట్ట కప్పి ఇంకా తర్వాత అది వాడడానికి అందుబాటులో ఉంటుంది అన్నమాట. ఇక్కడ కెమికల్స్ లేవు, సింథటిక్ కలర్స్ లేవు, దాన్ని నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇలాంటి మంచి వ్యవస్థని మళ్ళీ మనందరం ముఖ్యంగా యువత కూడా ప్రచారంలోకి తేవాలన్నమాట. ఇక్కడ ఎద్దుగానగా ఒక గ్రామ ఆర్థిక అభివృద్ధికి ఎలా తోడ్పడుతుందన్నది మనం ఒక 2 నిమిషాలు మాట్లాడితే, ఇక్కడ మొదటి నంబర్ దగ్గర మీరు చూస్తే ఆయిల్ సీడ్స్ని మనం రైతు దగ్గర తీసుకొస్తామన్నమాట. తర్వాత ఏం చేస్తామంటే ఒక ఉమెన్ని, ఒక స్త్రీని మనం ఉపాధి కల్పించి ఆ గింజల్ని శుద్ధి చేపిస్తాం. 3వ దశలో కార్పెంటర్ మన వడ్రంగితో ఎద్దుగానుగను తయారు చేపిస్తాము. ఇక్కడ ఎందరికి వీళ్ళకు అవకాశం ఇచ్చిన వాళ్ళమైనాం, ఇక్కడ అవకాశం ఇచ్చిన వాళ్ళమైనాం, ఇక్కడ కార్పెంటర్కి కూడా మనం అవకాశం ఇచ్చిన వాళ్ళమైనాం. ఇక్కడ 4వ దశలో ఎద్దులకి పని ఇస్తున్నాము. 5వ దశలో ఒక ఆడ మనిషి మగ మనిషికి మనం ఎద్దుగానుగ నడపడానికి పని ఇస్తున్నాము. తర్వాత నూనె వచ్చింది బయటకు ఎద్దుగానుగ ద్వారా. వచ్చిన నూనెను ఇక్కడ వంటింట్లో వాడుతున్నాము. దాంతోపాటు కొన్ని వ్యవసాయానికి సంబంధించిన నూనెలు కూడా తయారు చేస్తాము. అది వేప నూనె అవ్వచ్చు, కానుగ నూనె అవ్వచ్చు. సో ఎద్దుగానుగ నుంచి వచ్చిన నూనె 2 రకాలకు ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి, ఇటు వంటలకు. దీని ద్వారా వచ్చిన కేక్ ఉంది కదా, మీల్ కేక్ అంటారు దీన్ని, చెక్క అని అంటాం మనం. ఇది ఎద్దులకు దానాగా ఉపయోగపడుతుంది. ఇది చూసేది మళ్ళీ మనం వ్యవసాయానికి ఎరువులా కూడా మొక్కలకు కూడా బాగా ఉపయోగపడుతుంది, ప్లాంట్స్. చాలా ఇప్పుడు ఈ ఎద్దులు వేసిన పెండ కూడా ఉపయోగపడుతుంది, బయోగ్యాస్కి వాడుకోవచ్చు. ఇటు మన గార్డెన్స్కి వస్తుంది, ఫార్మ్ ఫీల్డ్స్కి. తర్వాత మనము ఈ బాటిల్ పరిశ్రమకి మనం సహకారం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ గింజలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావాలన్నా, నూనె ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడ 0 ఎలక్ట్రిసిటీ, 0 పొల్యూషన్. ఇంత అందమైన వ్యవస్థని మనం రూపుదిద్దాలి, మళ్ళీ చేసుకోవాలి. అయితే మిత్రులారా, ఇప్పుడు చూస్తే ఎవరైనా ఎద్దుగానుగ నూనె కొంటే అందులో 70% వాళ్ళు పెట్టే ఖర్చులో అది మనుషులకు వెళ్తుంది అనమాట. ఎలాంటి మనుషులకు వెళ్తుంది అంటే, ఒక రైతుకు కానీ, ఓ వడ్రంకి కానీ, ఒక ట్రాన్స్పోర్ట్ అయినా కానీ, ఒక గ్లాస్ బాటిల్ అయినా కానీ వెళ్తుంది. మిగిలిన 20% ప్లానెట్కి వెళ్తుంది, మన భూమికి వెళ్తుంది. ఎట్లా? ఎద్దుల రూపంలో కానీ, ఎరువు రూపంలో కానీ, కరెంటు వాడకపోవడం వల్ల కూడా మనం పర్యావరణానికి తోడ్పడ్డ వాళ్ళం అవుతాం. ఇక 10% ఏంటంటే ఎద్దుగానుగ పెట్టిన ఆయన నిలదొక్కోవాలి కాబట్టి ఆయనకు లాభంగా వెళ్తుంది. సో ఇంత అందమైన వ్యవస్థని మనం తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఆ సందర్భంగానే మనం అందరం ఇక్కడ విజయసాయి ఎద్దుగానుగ నూనెలో ఈరోజు సమావేశం చేసుకుంటున్నాం. నలుగురు అన్నదమ్ములం కూడా వ్యవసాయానికి బాగా కష్టపడతాం. ప్రకృతి వ్యవసాయం చేస్తాం. ప్రకృతి వ్యవసాయంలో వండినవే మా ఇంట్లో వాడుకుంటాం. తర్వాత నూనెలు కూడా మేము రోజుకు 4 షిఫ్ట్లు ఇస్తున్నాం. ఇప్పుడైతే నూనె పర్లేదు, బాగానే సేల్ బాగుంటుంది ఎద్దుగానుగ. పేరు, విలేజ్ పేరు మళ్ళీ చెప్పండి ఒకసారి. తుర్కపల్లి మండలం, వాసాలమారి గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. అరుణ్ తేజ ప్రకృతి వ్యవసాయం చేస్తారు. మీరు అంటే అప్రాక్సిమేట్ ఎప్పుడు పెట్టారు? 6 నెలలు. 6 నెలలు అంతేనా? ఓకే. 6 నెలల ముందు. మంచి ఇప్పుడు బాగుందా అంతా? బాగుంది. రైట్, ఓకే. మనం ఇది ఓపెన్ చేసి పెట్టాలి. ఓకే. పదమూడు కేజీలు 12 కేజీలు. 13 కదా? 13 ఎప్పుడేసాను అంటే బాగా ఎండింది. ఆడగా తిన్నవాడే ఇక్కడ.
క్లాత్ తీసుకొని ఆ పైకి వస్తాను ఆయిల్ కింద నుంచి పైకి రాకపోతుంది ఈ చెక్కనేమో అడుగుపోతుంది పైకి వస్తుంది. బాయిలో ఒకటి వచ్చినట్టు వస్తుంది. ఓ ఇక్కడ నుంచి వస్తుంది. ఆయిల్ వచ్చేస్తుంది. ఇది వస్తే మీకు క్లియర్గా ఓ జరగాలి. మేము ముందర కావాలి మళ్ళీ ఆ చెక్క మనం ఆయిల్ వస్తుంది బయటకి అలాగా ఊట వచ్చినట్టు బావిలో వచ్చినట్టు వచ్చేసి చూడండి అది ఎంత క్లియర్ వస్తుంది చూడండి ఆయిల్. ఇది ఒరిజినల్ ఆయిల్ చూడండి ఎంత బాగుంది. ఫుల్ ఇప్పుడు చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ చెక్క గట్టి పడతా ఉంటే ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఓహో గుడ్ గుడ్. అంత గుడ్ టెక్నిక్, గుడ్ ప్రాసెస్. పన్నెండు కిలోలు వేసారు కదా, 12 కిలోలు. ఎంత వస్తుంది మనకు ఆయిల్? 4.5 నుంచి 5 వస్తుంది. 5 కిలోలు అంటే లీటర్స్. 5 లీటర్స్. ఓకే 5 లీటర్ 4.5 to 5 లీటర్స్. అంటే పల్లెలు నాచర్ బట్టి వస్తుంది. పల్లెల మాయిశ్చర్ బట్టి ఫ్యాక్టర్ డిసైడ్ అవుతుంది. మాయిశ్చర్ ఎక్కువ ఉంటే తక్కువ వస్తుంది ఆయిల్. మ్యాచర్ ఎక్కువ ఉంటే అంటే మ్యాచర్ ఎక్కువ ఉంది అనుకో తక్కువ వస్తుంది. మ్యాచర్ తక్కువ ఉంటే ఆయిల్ ఎక్కువ వస్తుంది. ఆయిల్ ఎక్కువ వస్తుంది. ఓకే గుడ్. ఇప్పుడు ఎట్లా తక్కువనే వస్తుంది. ఎందుకంటే ఈ వాతావరణం అంతా ఒకవేళ ఎండినా కూడా మళ్ళీ వాతావరణానికి చల్లగా అయిపోతుంది. మాయిశ్చర్ లాక్కుంటుంది. ఓకే వాతావరణం క్లైమేట్ అంతా ప్రకృతితోటి మనం చేయాలి. ప్రకృతి మేమేం చేయాలి, మన సొంత టెక్నాలజీ ఏం లేదు. కాకపోతే మనమే ఊహించుకుంటాం. నాకు ఇంత తెలుసు అంత తెలుసు అంతే ఏముండదు. చాలా పొరపాటు మనం అనుకునేది. నాకు అంతా తెలిసిందే తెలుసు అనుకునే మాట మనకేం తెలుస్తుంది. నేను ఏం చెప్తున్నా అంతా ప్రకృతి నేర్పిస్తుంది మనకి. కానీ తెలియకుండా కూడా మనం అట్లా అనుకుంటుంటాం. కలిసినట్టు బిల్డప్ చేస్తుంటాం. నడు అండి ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. ఇంకే సార్ ఇంకా 1 అవర్ కాలేదు. ఇంకా 1 అవర్ కాలే. ఇక్కడైతే ఇదైతే బాగా కనబడుతుంది. 1 అవర్ కాలేదు. ఇంకా 1 అవర్ కావాలంట. ఓహో గ్రేట్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి 1 అవర్ అవ్వలేదు. అవునా? అబ్బా ఓకే ఓకే. ఎందుకు లాభం? ఇప్పుడు తోడుతుండాలి చిన్నగా. ఓకే తోడుతుండాలండి ఇప్పుడు. ఓకే క్రష్ అవుతుంటుంది మళ్ళీ వస్తుంటుంది. మళ్ళీ వస్తుంటుంది. అచ్చా రైట్. ప్రమోటర్స్ అంతా మీరే. ఇప్పుడే కాదు ఇద్దరు కాదు మొత్తం మధ్య అంతా కిందికి రావాలి. 3 రోజులు 4 రోజులు అవుతుంది. అచ్చా 3 4 అట్లా పెడతారు అట్లా. మొత్తం ఎండకెట్టాలి. ఎండకి వెళ్తే దాంట్లో ఇప్పుడు ఇది వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అంతా ఆపరేట్ అయిపోవాలి. అచ్చా అచ్చా. అప్పుడు దాని కలరు ఒరిజినల్ కలర్ వస్తుంది. ఓకే ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి వైట్ ఉంది. నాకు గానగతోటే ఇచ్చినాడు. ఏది నువ్వు చేపిస్తున్నావా? ఆయనే చెప్పినా ఆయన చేస్తున్నాడు. కేక్స్. కేక్ పల్లి. ఇది కోకోనట్. కొబ్బరి కోకోనట్. ఓకే ఇది పల్లి.
తీసేసి ఓకే ఓకే. మళ్ళీ వేసేసి మడతేసి కొంతమంది పైకి చేయింపులు వేసారు ఇది లాగడానికి. అచ్చా అచ్చా. ఎందుకంటే ఇరుక్కుంటుంది ఇది. ఎరుకుంటుంది. ఆ చేనుపుల్లి లాగేస్తే బయటకు వచ్చేస్తుంది. ఎంగున్నాడు తర్వాత అలా కాదు, ప్రాక్టీస్ అయింది. అది లోపల టైట్ పట్టేసుకుంటారు. ముసలు అంటే దాని జోలికి ఎందుకు పోతారు? ఐదంతా కారాలి కాసేపు. వాళ్ళ కాన్సెన్సీ దానికి. అవర్లో మొత్తం తీసేస్తాయి. 2 hours. అదే నేను ఇప్పుడు 1 hour అయింది మనం చేసి స్టార్ట్ చేసాం. కంప్లీటెడ్. చూడండి, ఇది ఫైనల్ చెక్క, పల్లి చెక్క. చూసారా? కింద ప్లేస్ తీసేసిన తర్వాత ముందు అడుగున తీసేయాలి. సుధాకర్ దగ్గర 40 రూపాయల కిలో. ఎంఎన్డి ప్రసాద్ గౌతమ్ యాడ్ ఏంటి. పల్లి కేక్ గార్డెనర్స్ కావాలంటే చూడండి, లొకేషన్ షేర్ చేస్తాము. ఆయిల్స్ కావాలన్నా మీకు ఫస్ట్లో చెప్పాను కదా, బోర్డు చూపించాను కదా ఏమేమి ఆయిల్ అవైలబుల్ అని. ఆయిల్స్ ప్లస్ కేక్స్ కూడా అవైలబుల్ ఫర్ గార్డెనింగ్ ప్లాంట్స్కి. నేను ఎప్పుడు ట్రై నాది 128, బట్ నేను ఎప్పుడు నాది అవుట్ ఆఫ్ స్పేస్ వెళ్ళలేదు. ఆల్మోస్ట్ ఎంటైర్ ప్రాసెస్ చూసాం మనము తయారీలో. అదే ఒక ఫుల్ వీడియో కావాలని చేశాను, మీకు తెలుసు, అందరూ తెలుస్తుందని చెప్పేసి. అంత దీంట్లో కూడా ఏదో అనుకున్నది బయట అనుకున్నంత ఈజీ లేదు, చాలా బాగా ప్రాసెస్సే ఉంది. చూడండి ఎంత ప్రాసెస్ చేశారు వీళ్ళు. కంటిన్యూ ప్రాసెస్ నడుస్తుంది, దాదాపు 2-3 hours ప్రాసెస్. చలో రెడీ ఫర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇక. ఓకే, ఎన్ని లీటర్స్ వచ్చినట్టు? 4.5 ఉంటుంది. గుడ్ గుడ్ గుడ్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఓకే చెప్పండి. నా పేరు శ్రీనివాస్. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మాది వెంకటాపురం విలేజ్. వెంకటాపురం విలేజ్. ఓకే. కేసర్ మండల్. ఓకే. మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఓకే. నేను గానుగ పెట్టడానికి కారణం ఏంటంటే ఆరోగ్య రీతి కోసమని ఓకే. గానుగ పెట్టాము. ఎప్పుడు పెట్టారు? 2022 మార్చిలో పెట్టాము. మార్చ్. ఓకే. మార్చిలో పెట్టాము. 1.5 year అనుకోండి. ఓకే. అప్పటి నుంచి కంటిన్యూషన్ నడిపిస్తాను. ఓకే. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. మేము మా పిల్లలకు ఓకే. మేము పెట్టడం వల్ల ఓకే. మా భవిష్యత్తు అంటే ఇప్పుడు నాది ఒక 50 సంవత్సరాలు. నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది అట్లీస్ట్. అంటే మనది బాగుంటుంది, నెక్స్ట్ రెండు బాగుంటాయి. బాగుంటుంది. అట్లా అనుకోవచ్చు. దానికోసమని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పెట్టడానికి కారణంగా పెట్టడానికి ఉద్దేశం అయితే
ఆరోగ్యం గురించే పెట్టాము మేము. ఓకే, లాభాలు ఆశించి కాదు పెట్టాము. అంతే అంతే అంతే. నాతో పాటు నలుగురు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటే ఓకే, గానుగా పెట్టడానికి ఆలోచన తీసుకున్నాం. మా గురువు గారు అయినటువంటి బసవరాజు గారు, శ్రీనివాస రెడ్డి వాళ్ళ ప్రోద్బలం ప్రోత్సాహంతో మన ప్రోత్సాహం రెండు. ఓకే చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ చెప్పండి. పల్లి నూనె వచ్చి 450 రూపాయలు విత్ బాటిల్ తోటి. ఓకే, లీటర్. లీటర్. ఓకే, పల్లి నూనె. ఓకే, నెక్స్ట్ కుసుమ నూనె 550 రూపాయలు లీటర్ విత్ బాటిల్ తోటి. ఓకే, కొబ్బరి నూనె వచ్చి 550 రూపాయలు లీటర్ విత్ బాటిల్. ఓకే. ప్లస్ ఆమ్దం వచ్చి దాని వేరియేషన్ బట్టి ఉంటుంది. వెర్రి నువ్వులు అయితే సీజన్ వై రా మెటీరియల్ ఎట్లా వస్తుంటుందో దాన్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. ఇది అప్రాక్సిమేట్ ఫిగర్, మళ్ళీ అప్పుడప్పుడు మారొచ్చు ఏమన్నా. ప్రస్తుతానికి ఇప్పుడు 900 రూపాయలు ఇస్తున్నాం. ఓకే, ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా పెరగవచ్చు, ఓకే, తగ్గేదాన్ని బట్టి ఇస్తూ ఉంటాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆమ్దం కూడా ఓకే, అదే వేరియేషన్లో ఉంది. ఓకే. ఇప్పుడు మనకి కేక్ గార్డెనర్స్కి అవసరం, బాగా మొక్కలు పెంచే వాళ్ళకి బాగా అవసరం. మాకు ముఖ్యంగా మేము దానికోసమని ప్లాంట్స్ గ్రూప్స్ ఉన్నాయి మాకు. వాళ్ళకి వాళ్ళకు ఎలా ఇస్తారు? మేము 40 రూపాయలు కిలో ఇస్తాం. ఓకే, 40 రూపాయలు కిలో ఇస్తాం. మేము పశువులకైనా గొర్రెలకైనా చేపలకైనా అన్నిటికి వాడుకోవచ్చు. మొక్కలు కూడా వాడుకోవచ్చు. ఓకే, మొక్కలు చాలా గ్రోత్ వస్తాయి. ఎస్ సరే. అందుకే ఏంటంటే కుసుమ వేయడం వల్ల ఇంకా చాలా ఇంప్రూవ్ బాగుంటుంది. ఓకే, దాన్ని అంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మొక్క నుంచి తీసుకొని మొక్క నుంచి మనకి ఇస్తుంది కాబట్టి ఆరోగ్యం. ఎప్పుడైనా మనకి ఎక్కువ కావాలనుకుంటే బై ఛాన్స్ బల్క్ ఆర్డర్ కావాలి ముందే చెప్పాలి. మీకు చెప్పాలి. ముందు బల్క్ ఆర్డర్ కావాలనుకున్నారు ఒక 10-15 డేస్ ముందు, 15-20 రోజుల ముందు చెప్తే బల్క్ ఆర్డర్ కూడా చేయగలుగుతాం. ఓకే, బల్క్ ఆర్డర్ మన డిస్కౌంట్ ఏమి ఇస్తారా? గ్రూప్ మా ప్లాంట్స్ గ్రూప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు గుడ్. ఓకే ఓకే ఓకే. ఎప్పుడు ప్లాన్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ అనుకుంటే మీరు ఎక్కడ ఏమన్నా అక్కడ వేస్తాం, అదే పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీ ఓకే అదనంగా ఉంటుంది. ఓకే, అంత కలిపి ఒక ప్లాన్ ప్రకారం తీసుకుంటే డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు మరి 40 అను, దాన్ని బట్టి ఆర్డర్ బట్టి చూసాం. ఓకే ఓకే. ప్రస్తుతానికి మేము ఎవరికైనా కూడా ఇప్పుడు 100-150 కిలోలు ఇచ్చినా 40 రూపాయలు ఇస్తున్నాం. ఓకే, దానికోసం మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసి చూద్దాం అండి. ఇప్పుడు మామూలుగా అయితే మేము గద్వాలు ఇస్తున్నాం. గద్వాలు ఇస్తున్నారు. ఓకే, చాలా లాంగ్ గద్వాలు అంటే గద్వాలకి ఇస్తున్నాం. ఓకే, 40 రూపాయలు కిలో తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఓకే, ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా సంతోషం మిమ్మల్ని కలిసేందుకు ఈరోజు. ఇంట్లోనే మిద్దె మీద పండించుకోవడం చాలా మంచి విషయం. అయితే దీంతోపాటు ఎద్దుగానుగా నూనెలు కూడా మీరు వాడితే దాని మీద అవగాహన కల్పించుకుంటే బాగుంటుంది మీ కుటుంబంలో. మా ప్లాంట్స్ గ్రూప్లో మొత్తం ఆల్మోస్ట్ 95% లేడీసే సార్ మొత్తం. అదే మొత్తం. సో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమము, మన ఎద్దుగానుగా సందర్శించి నూనెను ఎట్లా తీస్తారు, ఏ రకాల నూనెలు తీస్తారు, దానికి వేరే నూనెలకి ఏంటి తేడా అన్నది తెలుసుకోవడానికి మీరు పెడితే కనుక తప్పకుండా ఎప్పుడన్నా ఒక ప్రోగ్రామ్ అనుకుంటే అందరు ఖచ్చితంగా వస్తారు సార్. మా వాళ్ళందరూ కూడా అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటమ్మా ఇది? ఇదేంటి? ఊదలు. నేచురల్ భోజనం, గుర్తుపెట్టుకోండి. పప్పు, రెడ్ రైస్. ఇదేంటి? సాంబార్ రైస్. ఇది రెడ్ రైస్. ఏంటి ఐటమ్? స్వీట్ నవారా రైస్, స్వీట్, కాలాబట్టి. ఓకే ఓకే. ఇది ఊదలు, సామలు. ఇది ఊదలు, ఇవి సామలు. ఓకే ఓకే, గుడ్. పచ్చడి, రైట్. థ్యాంక్ యూ. పచ్చి పులుసు కూడా ఉంది. అది నేచురల్, అంతా ఫుల్ హెల్ప్, బాడీకి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. గుడ్. కుసుమ అంటే ఇక్కడ తయారైన నూనెతో తయారు చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఇది ఒక దేవుని వెంకటాపురం, ఈ ఊరి పేరండి. ఈ గుడి అండి, ఇక్కడ క్లోజ్ ఉంది, ఇప్పుడైతే లాక్ ఉంది. మళ్ళీ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము. చాలా ఫేమస్ టెంపుల్, అందుకే దీని ఏమంటారు, దేవుని వెంకటాపురం అంటారండి. ఇక్కడ గుడి పుష్కరిణి ఉన్నట్టుందండి, అంతా పాడైపోయింది. చూడండి లోతుగా గుడి పుష్కరిణి డెవలప్ చేస్తే బాగుండేది. రథం కనబడుతుంది దూరం, రథము. ఈ గుడి బ్యాక్ సైడ్ వచ్చాము, ఈ గుడి బ్యాక్ సైడ్. ఓకే, ఇంకొక పెద్ద మంచి టెంపుల్ ఉంది, శ్రీ కట్టమైసమ్మ ఆలయము. చాలా బాగుంది. యాక్చువల్లీ చెరువు ఉంది ఇక్కడ, పెద్ద చెరువు ఉంది, పెద్ద చెరువు ఉంది.
కనబడుతున్న చెరువు దేవుని వెంకటాపూర్ చెరువు అండి. చూడండి చాలా బాగా చేశారు, ప్లేస్ కూడా చాలా బాగా చేశారు. కాకపోతే ఊరు వాతావరణం ఉంది కానీ మ్యాక్సిమం ఇంకొక 1 or 2 years ఉండొచ్చు ఈ వాతావరణం. సిటీలో చూడండి సిటీ బిల్డింగ్స్ వచ్చేసిన దగ్గరికి ఊరు దగ్గర దాకా వచ్చేస్తున్నాయి. కాబట్టి చెరువు మాత్రం చాలా ఒక మంచి వ్యాహ్యాళి చేయొచ్చు, ట్రిప్ కొట్టే చాలా మంచి ప్లేస్. ఈ టెంపుల్ చాలా బాగుంది టెంపుల్. సంతా నాగతి అమ్మవారు. అలాగే ఈ ప్లేస్ కూడా చాలా ఈవినింగ్ చాలా బాగుంటుంది. చాలా మంచిగా డెవలప్ చేశారు, కూర్చోవడానికి చేయడానికి చాలా బాగా చేశారు. మంచి మెట్లు కట్టారు. ఇదొకటి క్లిప్ యాడ్ చేద్దామని పెట్టాను. చాలా సూపర్గా ఉంది.